తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వార్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఛానల్ పై బాంబు దాడి జరిగింది. లైవ్ లో వార్తలు చదువుతుండగా ఒక్కసారిగా బాంబు పేలిన పరిస్థితుంది. ప్రాణ భయంతో యాంకర్ పరుగులు పెట్టిన దృశ్యం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. మీడియా ఛానల్ మీద ఇరాన్ దాడిని ఖండించినటువంటి పరిస్థితుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 5వ రోజుకు ఈ దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. టెహరాన్కి ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఈ దాడిలో సుమారు 11 మంది ఇజ్రాయెల్ పౌరులు కూడా చనిపోయారు. 300 మందికి పైగా గాయపడ్డ పరిస్థితుంది. ఇందుకు ప్రతీకారంగా టెల్ అవీవ్ కూడా రెచ్చిపోతోంది. గగనతలం నుంచి ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఛానల్పై బాంబు దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ సమయంలో స్టూడియోలో వార్తలు చదువుతున్న మహిళా యాంకర్ ప్రాణభయంతో ఒక్కసారిగా లేచి ఏ విధంగా పరుగులు పెడుతుందో చూస్తున్నాం. ఆ తర్వాత పూర్తిగా ఒక డస్ట్ స్టూడియో లోపలికి ఏ విధంగా వస్తుందో కూడా చాలా స్పష్టంగా ఆ దృశ్యాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆ న్యూస్ యాంకర్ చదువుతుండగానే ఒక్కసారిగా అక్కడ దాడి జరిగింది. క్షిపణి దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా స్టూడియో మొత్తం షేక్ అయిన పరిస్థితి ఉంది. లోపల ఏ విధంగా ఆ దాడి తర్వాత దాడి జరిగినప్పుడు పూర్తిగా ఒక డస్ట్ పూర్తిగా లేచి దుమ్మంతా లేచి స్టూడియోలో ఏ విధంగా పడుతుందో క్లియర్గా లైవ్లో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడి జరక్క మునిపే ఒక అరగంట ముందే ఇజ్రాయెల్ చాలా క్లియర్ కట్గా డైరెక్షన్ ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళందరూ కూడా ఒక అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, నెక్స్ట్ మా టార్గెట్ అదే అని చెప్పి ఒక అరగంట ముందే ఇజ్రాయెల్ ప్రకటన చేసింది. కానీ దీన్ని బేఖాతరు చేస్తూ అక్కడ వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయారు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వార్తలు చదువుతూనే ఉన్నారు. ఒక్కసారిగా క్షిపణి దాడి జరిగింది ఆ స్టూడియో మీద, ప్రభుత్వ అధికారిక ఛానల్ మీద. మహిళా యాంకర్ వార్తలు చదువుతుండగానే క్షిపణి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు, ఆ మహిళా యాంకర్ భయంతో విధంగా పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ పూర్తిగా ఇజ్రాయెల్ పైచేయి సాధించిన పరిస్థితి. ఎందుకంటే విజువల్స్ మనం చూస్తున్నాం. సాధారణ ప్రజానీకం, అక్కడ మహిళా యాంకర్లు కావచ్చు, మనం వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది. సామాన్యులైతే పాకిస్తాన్ గేట్లను తోసుకుంటూ ఇక్కడ వద్దు మనం బతకలేమని చెప్పి ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని గుప్పిట్లో పెట్టుకుని పరిగెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏం కనిపిస్తున్నాయి ఇరాన్లో దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అందజేయండి. రైట్, మళ్ళీ మనం చాలా విషయాలు చూస్తుంటాం. జనరల్గా ఎక్కడైనా కూడా ఏ న్యూస్ ఛానల్ అయినా కూడా జనరల్గా న్యూస్ రూమ్ నుంచి యాంకర్స్ బులెటిన్స్ చదువుతుంటారు, లైవ్ రిపోర్టింగ్ని అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయో అక్కడి నుంచి వస్తున్నటువంటి ఫుటేజ్ని న్యూస్ రూమ్ నుంచి ఇక్కడి నుంచి కూడా లైవ్ ఫుటేజ్ ఇస్తుంటారు. జనరల్గా ప్రపంచంలో ఏ న్యూస్ ఛానల్ అయినా లైవ్ ఛానల్ అన్నా ఇవన్నీ కూడా కవరేజ్ చేస్తుంటాయి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించినటువంటి మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారింది. ఏంటంటే యుద్ధానికి సంబంధించినటువంటి వార్తల్ని కవర్ చేస్తూ ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేస్తున్నటువంటి దాడుల గురించి ఒక మహిళా యాంకర్ లైవ్లో వార్తలు చదువుతున్నటువంటి టైంలోనే ఏకంగా ఇజ్రాయెల్ ఆ బిల్డింగ్ మీదే బాంబు వేయడం జరిగింది. నేరుగా ఇరాన్లో అధికారిక మీడియా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారిక మీడియా ఉన్నటువంటి IRIB అంటే ఇస్లామిక్ రిపబ్లికన్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించినటువంటి న్యూస్ ఛానల్స్ మీద డైరెక్ట్గా బాంబు వేయడం జరిగింది. ఒక మహిళా యాంకర్ అక్కడ చాలా ఉద్వేగంగా ఆమె అక్కడ వార్తలు చదువుతుంది. ఇజ్రాయెల్ ఇక్కడ అమాయకుల్ని బలికొంటుంది, అమాయకుల మీద దాడులు చేస్తుంది, అమాయకుల మీద బాంబులు వేస్తుందంటూ చాలా ఎమోషనల్గా ఆమె న్యూస్ యాంకరింగ్ చేస్తోంది లైవ్లో. ఒక్కసారిగా అక్కడ బాంబు పడింది. ఆ బాంబు పడిన వెంటనే ఆ యాంకర్ వార్తలు చదవడాన్ని అక్కడ ఆపేసి అక్కడి నుంచి న్యూస్ రూమ్ నుంచి ఆమె బయటకు పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అనేక ఛానల్లోనూ ఇప్పుడు వైరల్గా మారాయి. ముఖ్యంగా ఎవరైతే సహార్ ఎమామి అనేటువంటి ఈ మహిళా యాంకర్ ఆమె హిజాబ్ ధరించి మరి వార్తలు చదువుతున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇది IRIB ఈ ఇరాన్కి సంబంధించినటువంటి బ్రాడ్కాస్టింగ్ న్యూస్ బిల్డింగ్ మీద అటాక్ జరిగిన వెంటనే వార్తలు కొద్దిసేపు ఆపేసేయడం జరిగింది, లైవ్ టెలికాస్టింగ్ కొద్దిసేపు ఆపేయడం జరిగింది. వెంటనే అలర్ట్ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి కొంతమంది మీడియా జర్నలిస్టులు అందరూ కూడా తిరిగి యాజ్ ఇట్ ఈస్గా లైవ్ కవరేజ్ని స్టార్ట్ చేశారని చెప్పాలి. అయితే ఇక్కడ ఈ ఘటనలో ఈ అటాక్లో దాదాపుగా
10 నుంచి 20 మంది జర్నలిస్టులు గాయపడ్డారు. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం చూసినట్లయితే ఇరాన్కి సంబంధించినటువంటి 3 జర్నలిస్టులు కూడా ఈ అటాక్లో చనిపోయినట్టుగా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఇరాన్ మీద చేస్తున్నటువంటి అటాక్స్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్స్ చేస్తుంది. డిఫెన్స్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధినేతల బిల్డింగ్స్ని టార్గెట్ చేసింది, అక్కడ బాంబులు వర్షాన్ని కురిపించింది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించి కీలకమైనటువంటి అధికారులు వాళ్ళ మీద వాళ్ళ బిల్డింగ్స్ మీద అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిఘా విభాగానికి సంబంధించినటువంటి అధిపతులను కూడా ఇప్పటికే ముందుంచినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ విధంగా న్యూస్ ఛానల్ మీదే దాడి చేసింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకోంది. ఇరాన్ ఏ అడుగు వేస్తున్నా కూడా, ఏ కదలిక జరుగుతున్నా కూడా ఆ సమాచారం తమకు అందుతోంది. ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా వార్తలు అందిస్తున్నటువంటి ఏకంగా ఇరాన్కి సంబంధించినటువంటి అధికారిక మీడియా బిల్డింగ్నే టార్గెట్ చేశాం. అక్కడ లైవ్ బులెటిన్స్ జరుగుతున్న టైంలోనే అక్కడే నేరుగా బాంబు వేశామంటే ఇరాన్కి సంబంధించినటువంటి ఏ స్థావరం మీదైనా సరే తాము టార్గెట్ చేయగలం. ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఏ బిల్డింగ్స్ అయినా సరే సెకండ్లలో కూల్చివేయగలం అని ప్రపంచానికి చెప్తుంది. వ్యతిరేకమైనటువంటి కథనాలు ప్రసారం చేస్తోంది, ఇజ్రాయెల్ మీద విషం గక్కుతుంది. ఈ యుద్ధానికి సంబంధించి ప్రపంచానికి అబద్ధాలు, అభూత కల్పనలు ఇరాన్ ప్రచారం చేస్తుంది కాబట్టి దానికి ఒక హెచ్చరిస్తూ ఆ విధంగా భయపెట్టే విధంగా ప్రయత్నం చేసిందని భావించాలా? ఎందుకంటే అన్ని అబద్ధాలు చెప్తుంది కాబట్టి, ప్రపంచానికి నిజం తెలియదు కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేసిందని భావించాలా? ఎస్, మీరు అన్నట్టుగా మనం చెప్తున్నట్టుగా ఇప్పుడు ఒకటే చెప్తుంది ఇజ్రాయెల్, ఇరాన్ని పూర్తిగా తాము ఇరాన్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ టెహ్రాన్ని తాము గుప్పెట్లోకి తీసుకున్నాం, ఎయిర్ డిఫెన్స్ అంతా కూడా కొలాప్స్ చేసాం, ఏ క్షణంలో అయినా ఏ సెకండ్లో అయినా టెహ్రాన్ అంతా కూడా తాము క్యాప్చర్ చేయగలం అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పటికే ఇజ్రాయెల్ ఇచ్చేసింది. మరోవైపు తమ మీద వ్యతిరేక వార్తలు ఇస్తున్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి అధికారిక మీడియా ఛానళ్ళు అక్కడ లైవ్ టెలికాస్టింగ్ జరుగుతున్న టైంలోనే అక్కడ ఏకంగా తాము బాంబు వేయగలిగామంటే తమకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, తమకున్నటువంటి ఆయుధ సంపత్తి ఏ స్థాయిదో ఆ స్థాయినంతా కూడా ప్రపంచానికి చెప్పడానికే ఈ ప్రయత్నం చేసిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ ఒక రకంగా ఇజ్రాయెల్ ఎలాంటి అటాక్స్ చేస్తున్నా కూడా తట్టుకొని నిలబడి మళ్ళీ ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేస్తుంది. ఇరాన్ బ్యాక్ ఎండ్లో వేరే వేరే దేశాలు ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ మీద ఖచ్చితంగా తాము పోరాడుతున్నాం, తాము ఎక్కడ కూడా తలగ్గేది లేదు, తాము ఎక్కడ కూడా లొంగిపోయేది లేదు అనేటువంటి సమాధానం ఇచ్చే విధంగా ఇరాన్ ఇప్పటికి కూడా వ్యవహరిస్తుంది. అయినా కూడా ఇజ్రాయెల్ ప్రపంచానికి ఏం చెప్తుందంటే ఇప్పటికైనా సరే తలొగ్గాలి, ఇప్పటికైనా సరే బేషరతుగా తమకు అమెరికా విధిస్తున్నటువంటి షరతులను ఒప్పుకోవాలి, యుద్ధానికి తామిక లొంగిపోతున్నాం, యుద్ధం చేయలేము అనేటువంటి విధానానికి ముందుకు రావాలి ఇరాన్ అనే విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి అటాక్ను మనం చెప్పవచ్చు. అంటే తాము అనుకుంటే సెకండ్ల వ్యవధిలో ఇరాన్లో ఉన్నటువంటి ఏ వ్యవస్థలైనా కూల్చేయగలం, ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైన బిల్డింగ్స్ను ఎలా అయినా కొలాప్స్ చేయగలం అనేటువంటి ఒక సమాధాన్ని ఇక్కడ మీరు చెప్తున్నట్టు ప్రధానమైనటువంటి స్థావరాలు, అణు స్థావరాలు కావచ్చు, సైనిక స్థావరాలు కావచ్చు, చమురు క్షేత్రాలు కావచ్చు, వీటన్నిటి మీద చాలా పక్కాగా దాడులు చేస్తోంది, ధ్వంసం చేస్తుంది, శాస్త్రవేత్తలు కూడా చనిపోయిన పరిస్థితుంది. సామాన్య ప్రజలు నివాసిత ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున క్షిపణి దాడులు జరుగుతున్నాయి. అందుకే ప్రజలందరూ కూడా ఆ దేశం విడిచి పక్క దేశాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ న్యూస్ యాంకర్గా ఉన్నవాళ్ళు, జర్నలిస్టులుగా ఉన్నవాళ్ళు, ప్రభుత్వ అధికారిక ఛానల్స్లో ఉన్నవాళ్ళు మరి అంత ధైర్యంగా ఎందుకు వార్తలు ప్రజెంట్ చేస్తున్నారు? దాడి జరిగినా సరే, స్టూడియో ధ్వంసమైనా సరే మళ్ళీ దులుపుకొని మళ్ళీ వార్తలు ప్రసారం చేస్తున్న పరిస్థితి అంటే ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు ఏమైనా బలవంత పెడుతూ ఉన్నారా? మీరు చెప్పాల్సిందే, మీరు చావును కూడా ఎదురొడ్డి నిలబడాల్సిందే, అలాంటి ప్రెజర్ ఏమన్నా వాళ్ళ మీద ఉందని భావించాల్సిన అవసరం ఉందా? మళ్ళీ ఈ ఛానల్ అంటే ఇప్పుడు మనకి అటాక్ జరిగినటువంటి ఈ ఛానల్ విషయానికి వస్తే ఇది ప్రభుత్వ అధికారిక మీడియా ఛానల్. అంటే ప్రస్తుతం మనకి మన ఇండియాలో, మన భారతదేశంలో దూరదర్శన్ ఎలాగో అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలని, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అంతా కూడా ప్రజలకు అందించేటువంటి ఒక వార్తా ఛానల్గా మనం ఈ ఐరిబ్ని చెప్పొచ్చు. అంటే IRIB ఇది ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ అంతా కూడా ప్రకటనలు వీటన్నిటిని కూడా ఈ ఛానల్ ద్వారా అందిస్తారు. ఈ బిల్డింగ్లో దాదాపు 3 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రెస్ టీవీ ఉంది, అదేవిధంగా ఆల్ అలామ్ ఉంది, అదేవిధంగా హిస్పాన్, ఇలా 3 న్యూస్ ఛానల్ లైవ్ టెలికాస్టింగ్ ఇక్కడ చేస్తున్నాయి. అయితే
ఆ దేశానికి సంబంధించినటువంటి జాతీయతా భావంతో అక్కడ పనిచేస్తున్నారని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి యాంకర్స్ కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అక్కడ రిపోర్టింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఆ క్రూ అంతా కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ జాతీయతా భావంతోనే అక్కడ వారు ఆ దేశభక్తిని చాటుకునే విధంగానే అలా పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా జనరల్గా ఎవరి ఒత్తిడి కూడా అక్కడ ఉండకపోవచ్చు. కానీ ఆ దేశం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని బయటకు చెప్పే ప్రయత్నం, ప్రపంచ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆ జర్నలిస్ట్, ఆ యాంకర్ అక్కడ చేసింది అనుకోవచ్చు. అయితే ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే, తమకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, తమకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, తమకు వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి వార్తా కథనాలను ప్రసారం చేసినా, వార్తలను చదివినా చివరకు వాళ్లను కూడా వదిలిపెట్టాం, జర్నలిస్టులను సైతం వదిలిపెట్టడం అనేటువంటి ఒక హెచ్చరికని ఇజ్రాయెల్ ఈ సందర్భంగా ఈ అటాక్ ద్వారా చేసిందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ఇజ్రాయెల్ ఒకటే చెప్తుంది, ఇప్పటికైనా లొంగాలి, లేదంటే మిమ్మల్ని ఏమైనా చేయగలం, మీ ఇంట్లోకి రాగలం, అలాగే మీ న్యూస్ ఛానల్లోకి రాగలం, మీ న్యూస్ ఛానల్లో లైవ్ టెలికాస్టింగ్ చేస్తున్నటువంటి యాంకర్ల మీద కూడా, మీ బిల్డింగ్ మీద కూడా అటాక్ చేయగలం అనేటువంటి ఒక హెచ్చరికని ఇజ్రాయెల్ ఈ అటాక్ ద్వారా పంపించిందనే చెప్పాలి. వలి ఓకే విజయ్, ప్రస్తుతం అది సిచ్యువేషన్. భయపడుతూ అక్కడ యాంకర్లు కూడా వార్తలు చదువుతున్నారు. క్షిపణి దాడులు ఇంకా లెక్క చేయకుండా మళ్ళీ వార్తా ప్రసారాలు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇజ్రాయెల్ టెహరాన్లో ఉన్న ఇరాన్ ప్రభుత్వ ఛానల్ IRIB ప్రధాన కార్యాలయం మీద క్షిపణి దాడి జరిగింది. భారీ పేలుడు శబ్దాలు రావడంతో ప్రత్యక్ష ప్రసారంలో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్ ప్రాణభయంతో ఏ విధంగా పరుగులు పెట్టిందో స్క్రీన్లో కూడా మనం చూస్తున్నాం. హిజబ్ ధరించిన ఆ మహిళా యాంకర్ భయంతో తన సీట్ నుంచి పారిపోతున్నటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారుతోంది. యాంకర్ వెళ్ళిన మరుక్షణమే దట్టమైన నల్లటి పొగ కూడా స్టూడియోని ఏ విధంగా చుట్టుముట్టిందో మనం స్క్రీన్లో కూడా చూడొచ్చు. శిథిలాలు రాలిపట్టడంతో ఆ వీడియోలో కూడా మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ క్షిపణి దాడి జరిగిన వెంటనే IRIB ప్రత్యక్ష ప్రసారాలు తిరిగి ప్రారంభించినటువంటి పరిస్థితుంది. IRIB కార్యాలయాల మీద జరిగిన దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది దుష్టచర్య, యుద్ధ నేరం అని చెప్పి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయి కూడా అభివర్ణించారు. తమ ప్రజల మీద భీకర దాడులతో దారుణాలకు తెగబడుతున్నటువంటి ఇజ్రాయెల్ మీద ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్య తీసుకోవాలని కోరుతున్నారు. శత్రుదేశం ఇజ్రాయెల్ సైనిక చర్యతో ఇస్లామిక్ విప్లవాన్ని, ఇరాన్ స్వరాన్ని అణిచివేయలేదని ఆయన చెప్తా ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా ఇరాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్క దేశాలకు పారిపోతున్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా హెచ్చరిక చేస్తూ ఉంది. మా మీద విషం కక్కే ప్రయత్నాలు చేస్తే, ప్రపంచానికి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తే మేము మీ టీవీ ఛానల్స్ను కూడా వదలము, మీ జర్నలిస్టులను కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి పెద్ద ఎత్తున చాలా పర్ఫెక్ట్గా దాడులు చేస్తున్న పరిస్థితి. ఈ దాడి జరక్క ముందు ఒక అరగంట ముందే ఒక అలర్ట్ జారీ చేసింది. మీ స్టూడియోలు ఏవైతే ఉన్నాయో, మీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంగణం నుంచి వదిలి వెళ్ళిపోండి అని స్పష్టంగా హెచ్చరిక చేసి మరి ఒక అరగంట తర్వాత ఈ దాడులు చేసిన పరిస్థితి ఇజ్రాయెల్. సో చూద్దాం, ఇంకా భీకర యుద్ధం వైపు టర్న్ తీసుకునే అవకాశాలే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాల్సిన అవసరం.